హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో సింపుల్ చాట్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాట్ అయితే చాలా బాగుంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అసలు బయట కూడా మనము కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే వీడియో చూసేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు మైదా పిండి, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, అందులోకి కొద్దిగా వాటర్ అయితే మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు మైదా పిండికి 1/2 కప్ కంటే ఇంకా కొంచెం తక్కువే వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో అయితే మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నానండి. ఇందులో ఏమైనా అక్కడక్కడ ఉండలు అయితే ఉన్నట్లయితే మనకి ఈజీగా స్ట్రెయిన్ అయిపోతాయి. సో పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇది పక్కన పెట్టేయాలి. కాసేపు ఆలోగా మనమైతే ఇలా ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే అందులోకి కరివేపాకు అలాగే కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మనం మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు దాకా అటుకులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. లావైనా పర్లేదు, సన్నవైనా పర్లేదు. ఇందులోకి కారము 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ధనియా పౌడర్ కూడా ఒక 3/4 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని, అలాగే ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని అయితే ఇందులోకి పిండుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా కలిసేలాగా. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మైదాలోకి యాడ్ చేసాము, కానీ ఇందులోకి రుచి చూసుకొని లైట్గా అయితే సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఇది కూడా పక్కన పెట్టేసి చక్కగా నానిపోతుందన్నమాట. ఆ 10 నిమిషాల్లో మనమైతే ఆల్రెడీ కలుపుకున్న మైదా పిండిని ఇలా 10 నిమిషాల పాటు సెట్ అయ్యేలాగా పక్కన పెట్టేసుకున్నాం కదా. సో అది తీసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి గరిటెడు పిండిని అయితే వేసుకొని ఇలా మొత్తము కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్యాన్ మనము ప్రీ హీట్ అయితే చేయకూడదండి. ఈ పిండి ప్యాన్లో వేసుకునే ముందు మనము ఆ ప్యాన్ అంతటా ఆయిల్ అప్లై చేసుకోవాలి, గ్రీస్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఇది అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ షీట్ కాబట్టి మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఇలా పిండి వేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మొత్తం బుడగలు వచ్చిన తర్వాత రిమూవ్ చేసుకోవడమే. సో అలా షీట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలానే నెక్స్ట్ షీట్ కూడా ఇక్కడ వేసుకున్నాను అనమాట. చూడండి, ఇలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. బబుల్స్ వస్తాయి. ఆ టైంలో మనము తీసేసుకుంటే సరిపోతుంది. ఇలానే అన్నీ కూడా వేసుకొని ఒక 4-5 అయితే సరిపోతున్నాయండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కటైతే సరిపోతుంది. చూడండి, ఇవన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకుని మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మొత్తము కూడా ఇందులోకి వేసేసుకోండి. అటుకులదంతా కూడా మొత్తము ఒకసారి మిక్స్ చేసుకోండి ఈవెన్గా. ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఈ చాట్ని సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట ఎప్పుడైనా మనకి బేల్పూరి కానీ పానీపూరి కానీ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా ఏదైనా చాట్ సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ చాట్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ 15 నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. అంతేకాదు, ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి రెసిపీస్ ఎన్నో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీకు వీలైనప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.